విశాఖలో టీడీపీ సభకు సర్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబుకు మద్దతుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ సాయంత్రం జరిగే సభకు హాజరు కానున్నారు. చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొనున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖలో ముగ్గురు ముఖ్యమంత్రులు సభకు హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అటు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు విశాఖలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలో చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, అలాగే ఇప్పుడు స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సార్ చెప్పండి, సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందని అనుకుంటున్నారు. ఈరోజు విశాల ఆనంద అద్భుతమైన విశాఖ సాగర తీరాన సంధ్య సమయాన 5:30 గంటల సమయంలో సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అటెండ్ కావడం జరుగుతుంది. 1,00,000 మంది పైగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి, ఈ మీటింగ్కి అటెండ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే రెండు అంశాలు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు, ప్రత్యేక తరగతి హోదాలో సంబంధించి ఏ విధంగా నరేంద్ర మోడీ అవమానకరంగా ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టాడో, దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన దగ్గర మోకరిల్లి ఆ కేసుల కోసం ఆయన పైన కింద పడుతున్నాడో, ఈ అంశాలన్నింటినీ కూడా బాహటపరుస్తూ, అదేవిధంగా ఆయన కేసీఆర్ చెప్పిన విధంగా కేసీఆర్ మద్దతు తీసుకుంటానంటున్నాడు. దేనికి? 7 మండలాలు పోలవరం మండలాలు గుంజుకుంటున్నానంటువంటి కేసీఆర్ ఆయనకి ఆ 7 మండలాలు అప్పచెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేదానిక? ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి వీల్లేదని కేసీఆర్ అంటున్నాడు, ఇవ్వనని మోడీ అంటున్నాడు. ఇవ్వనన్న మోడీతోటి ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి కేసీఆర్ తోటి కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని మోడీ దగ్గర, కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉన్నాడు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గుణపాలు గుంచుతూ ఉన్నాడు. ఈ అంశాలన్నింటినీ కూడా బహిర్గతపరుస్తూ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో మోడీ, సిబిఐ వర్సెస్ సిబిఐలో సిబిఐని ఏ విధంగా హీనపరిచారు, ఆర్బీఐని ఏ విధంగా ఆయన యొక్క వికృత క్రీడలతోటి దాన్ని అబ్యూజ్ చేశారు, సుప్రీంకోర్టు జడ్జిడే బయటకు వచ్చి అన్ని వ్యవస్థలను నాశనం చేశారనే విషయాన్ని మీరు స్పష్టం చేయబోతుందా? ఎస్, జాతీయ అంశాల్లో వ్యవస్థల్ని నాశనము చేసింది ఏదైతే మోడీ చేశారో ఆ అంశము, అలాగే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలు, 2 అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడిని ఈ సభ నుంచి మొత్తం యావత్ భారతదేశానికి వినిపిస్తాం. సార్ చెప్పండి, విశాఖపట్నంలో ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ భారీ సభను నిర్వహించారు. సో ఆ సభ విజయవంతమైంది. ఇప్పుడు అదే స్థాయిలో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. మీరు ఈ ప్రాంత వాసులుగా, ఈ నేతలుగా ఏం చెప్తారు? ఈరోజు ఈ యొక్క ముగ్గురు ముఖ్యమంత్రుల సభకి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరింట్లోంచి వాళ్ళు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందో ఆ బాధను వెళ్ళబుచ్చుకోవడానికి స్వచ్ఛందంగా అన్ని నియోజకవర్గాల నుంచి సుమారుగా ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మంది చొప్పున కార్యకర్తలు, ప్రజలు ఈరోజు ఈ సభకి హాజరవుతున్నారు. నిన్న చూడండి, మొన్న చూడండి, కియాకార్లో చాలా అయింది, దాని అభివృద్ధి చెందింది. ఈ దేశంలోనే అతి ముఖ్యమైన కియాకార్ని మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రభుత్వం చేపడితే ఈ యొక్క ముసుగు ఈరోజు క్లియర్గా తొలగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి, కేసీఆర్కి, అలాగే కేంద్రంలో ఉన్న వీరికి ఉన్న సంబంధాన్ని తేటతెల్లమైంది. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ సభ ద్వారా ఖచ్చితంగా, అంటే గతంలో ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులంతా వస్తున్నారు, ఇంతవరకు చంద్రబాబు ఒక్కొక్కరు వచ్చారు, ఫరూక్ అబ్దుల్లా వచ్చారు, 1 by 1 వస్తున్నారు. సో ఖచ్చితంగా మీకు ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. 83 తర్వాత 82వ మహానాడు విశాఖపట్నంలో పెట్టుకున్నాం. ఫస్ట్ తిరుపతి మహానాడు అన్నగారి సమయంలో. విశాఖపట్నంలో మహానాడికి ఏ విధమైన ఆనందం ఈ ప్రజల్లో వచ్చిందో అంతకంటే ఇవాళ 80% ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అలానే ఈవేళ మన మోడీ గారు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా, అలానే పత్రిక ద్వారా తెలుసుకొని ఇవాళ ఎలక్ట్ అయ్యి తీర్మానంకి వచ్చారు. ఒకటే తీర్మానం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలి, చంద్రబాబు నాయకత్వం లేకపోతే ఈ రాష్ట్రాన్ని దివాళా తీసే నాయకుడు వస్తున్నాడనే భావన ప్రజల్లో ఏర్పడ్డది. అందుకనే మ్యాక్సిమం ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారండి. తప్పకుండా నూతన ఉత్తేజాన్ని పార్టీలో వచ్చింది, గెలిపిస్తామని.
సో ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తుందండి ఖచ్చితంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మోదీతో పాటు అటు కేసీఆర్ ఇటు జగన్ చేస్తున్నటువంటి ఆగడాలను ఖచ్చితంగా ఇక్కడ ఎండగడతారు. సో ప్రజలకి ఏంటి అనేది నిజాలు చెప్తారు. మనకి ఎంత అన్యాయం జరిగిన వాళ్ళతో ఎలా జతకడుతున్నారనే విషయాల్ని ఈ వేదిక ద్వారా ఎండగడతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాయుడు, విశాఖపట్నం నుండి.